తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన కాల్ లెటర్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా ఈ కాల్ లెటర్స్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడరి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనకు 3 మే 2026 రోజు పొద్దున 10 గంటల నుండి 12:30 గంటల వరకు టీజీఆర్జేసీ సెట్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ టీజీఆర్జేసీ సెట్ రాస్తే మనకు తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల అడ్మిషన్ దొరుకుతుంది. అండ్ దాంతోపాటుగా కేజీబీవీలలో కూడా మనకు అడ్మిషన్ దొరకడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఈ కాల్ లెటర్స్కి సంబంధించి మనకు ఈ ఏదైతే టీజీఆర్జేసీ సెట్ ఉందో ఈ టీజీఆర్జేసీ సెట్కి సంబంధించి ఆల్రెడీ రిజల్ట్స్ రిలీజ్ అయిపోయినాయి మనకు. సో ఒక 10 days బ్యాకే మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నౌ మనకు సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఓకేనా. సో మనకు మార్కులు ఎన్ని మార్కులు ఎంత ర్యాంక్ అని చెప్పి మాత్రమే రిలీజ్ చేసారు ఒక 10 days బ్యాక్. ఇప్పుడు ఏంది కదా అంటే మీకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి కాల్ లెటర్స్ కూడా రిలీజ్ చేసారు. సో మనకు phase 1కి సంబంధించిన కాల్ లెటర్స్ మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఒకవేళ phase 1 లోపల సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ కాకపోతే మనకు ఫర్దర్గా ఫేసెస్ అయితే ఉంటాయి అన్నట్టు ఓకేనా. సో ఈ కాల్ లెటర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే సింపుల్లీ అఫీషియల్ వెబ్సైట్కి రండి. మీరు tgrjc.cgg.gov.in అని చెప్పి ఉంటుంది. సో వెబ్సైట్ లింక్ కూడా నేను కామెంట్స్ లోపల ఇస్తా. ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సర్వీసెస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు ఓకేనా. సో నోటిఫికేషన్, ఎగ్జామ్ డేట్ ఓకేనా, పేమెంట్ స్టార్ట్, పేమెంట్ ఎండ్ అని చెప్పి, అప్లికేషన్ స్టార్ట్, అప్లికేషన్ ఎండ్ అని చెప్పి ఉంటుంది. లాస్ట్కి సర్వీసెస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. ఈ సర్వీసెస్ లోపల మనకు ఫస్ట్ లింక్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లింక్ లోపల ఏంటంటే డౌన్లోడ్ కాల్ లెటర్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. phase 1 డౌన్లోడ్ కాల్ లెటర్ అని చెప్పి ఉంటుంది. ఈ ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే మనకు మన డీటెయిల్స్ అడుగుతాయి అన్నట్టు. ఆ డీటెయిల్స్ ఇచ్చి మనం అయితే మన కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా. సో లేదు నేను రిజల్ట్స్ చూసుకోలేదు బ్రో అనుకుంటే రిజల్ట్స్ చూసుకుందాం అనుకున్న వాళ్ళు సెకండ్ లింక్ లోపల రిజల్ట్స్ చూసుకోరు ఓకేనా. సో నేను ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. టీజీఆర్జేసీ సెట్ 2026-27 డౌన్లోడ్ కాల్ లెటర్ అని చెప్పి మనకి ఇక్కడ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ వెబ్సైట్ లోపల మనం మన హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంటుంది. ఈ క్యాప్చా కోడ్ ఇవ్వాలి. ఈ రెండు ఇచ్చి డౌన్లోడ్ కాల్ లెటర్ మీద క్లిక్ చేయాలి. సో డౌన్లోడ్ కాల్ లెటర్ మీద క్లిక్ చేస్తుంటే మనకు మన కాల్ లెటర్ అనేది ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంది అని అనుకుంటే మాత్రమే కాల్ లెటర్ అనేది వస్తుంది అన్నట్టు. మీకు ఎలిజిబిలిటీ లేకపోతే నాట్ సెలెక్టెడ్ ఇన్ phase 1 అని చెప్పి మనకు వస్తుంది అన్నట్టు. డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పి వస్తుంది. మనకి ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది కదా అంటే మనం మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు కాల్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది ఓకేనా. సో ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే మాత్రం మనకి ఏమని వస్తుంది అంటే యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ phase 1 అని చెప్పి వస్తుంది అన్నట్టు ఓకేనా. సో మీకు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. కాల్ లెటర్ డౌన్లోడ్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీ సర్టిఫికేట్స్ పట్టుకొని మనం కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. ఎక్కడైతే కాలేజ్ సీట్ వస్తుందో ఆ కాలేజ్కి ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఒకవేళ మన వాళ్ళు ఎవరికైనా సీట్ వస్తే phase 1 లోపల ఒకసారి నాకు ఆ కాల్ లెటర్ని సెండ్ చేయరి. ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారు అని చెప్పి ప్రతిదీ మనం ఒకసారి చూద్దాము. చూసి ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా ఇస్తాను నేను. మనకి అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది అన్నట్టు. ANALGESIC_tutor అని చెప్పి ఉంటుంది. సో ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్కి మీరు అయితే మెసేజ్ పెట్టండి. సో దట్ మనం ఆ మెసేజ్ని బేస్ చేసుకొని మీకు సీట్ వచ్చిన తర్వాత ఏమేమి అడుగుతున్నారు అని చెప్పి చెక్ చేద్దాం ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి. ఫర్దర్గా మనకు phase 2కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.